అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? పెనుమాక వసంత గారు రచించిన 'అమ్మలేని పుట్టిల్లు' అనే కథను విందామా? అమ్మకు బాలేదక్క, సీరియస్‌గా ఉంది. రమ్మని తమ్ముడు కాల్ చేశాడు. అదేంటిరా, నిన్న కూడా మాట్లాడాను. ఏమైంది? ముందు నిజం చెప్పు. ఎలా ఉంది అమ్మకు? అని అడిగాను. రాత్రి గుండె నొప్పి అంది. వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేశాం. ముందు బయలుదేరక్క అని సెల్ఫ్ పెట్టేశాడు శరత్. వెంటనే జర్మనీ నుండి ఇండియాకి టికెట్ బుక్ చేసుకొని బయలుదేరింది విజయ. ఫ్లైట్ ఎక్కిందే గాని అమ్మ ఆలోచనలే మదినిండా. అమ్మ నాన్నను పెళ్లి చేసుకొని ఏనాడు సుఖపడింది లేదు. ఆయన తాగుడు అలవాటు భరించి ఎప్పుడు ఆనందంగా ఉన్నది లేదు. పొలం పనులు చేయిస్తూ ఇంటి బాధ్యతలను నెత్తిన వేసుకొని శ్రమపడేది. నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు. అన్నయ్య పెళ్లి చేసుకొని హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. తమ్ముడు అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీతో చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నా పెళ్లికి అన్నయ్య సాయం చేయకపోయినా తమ్ముడు నా పెళ్లికి అమ్మతో పాటు కష్టపడ్డాడు. నాన్న అక్షింతలు వేయటం తప్ప ఎటువంటి సాయం ఆయన నుండి లేదు. ఆయన తాగి పెళ్లిలో గొడవ చేయకుండా ఉంటే చాలని అమ్మ కోరుకుంది. ఇలా నా పెళ్లి చేసి కొంచెం ఊపిరి పీల్చుకుంది అమ్మ. నాకు తమ్ముడికి మాత్రమే తెలుసు అమ్మ తన పుస్తెలు కుదువపెట్టి మా పొలానికి ఎరువులు పురుగుమందులు తేవటం. నాన్న తన తాగుడికి డబ్బులు ఇవ్వలేదని అమ్మని కొడుతుంటే తమ్ముడు నేను ఆయన్ని బయటకు పంపేవాళ్ళం. ఆయన అంతా చేసినా నాన్న అన్నానికి ఆగలేడంటూ అన్నం కలిపి ఆయన నోట్లో పెట్టేది. మనుషుల్ని ప్రేమించటం అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇంట్లో నాన్న తాగుడు, అప్పులు ఇవన్నీ చూసి అన్నయ్య ఉద్యోగం చూసుకొని హైదరాబాద్లో స్థిరపడ్డాడు. పండక్కి చుట్టంలాగా రావటం చేసేవాడు. పెద్దోడా అని అమ్మ ప్రేమగా పిలిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతుందో లేదా అప్పులు మీద పడతాయని ఆ ఏంటి అని అంటి ముట్టనట్లుగా ఉండేవాడు. మా తమ్ముడు అన్నయ్యను డబ్బులు అడుగుదాం అంటే అమ్మ ఊరుకునేది కాదు. చిన్నోడా, వాడు భార్య పిల్లలతో సిటీలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, వద్దు నాన్న, వాడిని అడగవద్దు అనేది. నా పెళ్ళి మా బావతో అవ్వటం వల్ల కొంచెం కుదుట పడింది అమ్మ. మా అన్నయ్య మీద వదిన చాలా మంచిది. పెళ్లి ఖర్చులకి అమ్మకి కొంత మనీ ఇచ్చింది. అప్పుడు అమ్మ వదిన్ని నువ్వు నాకు కూతురివి కుడలివి కాదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మనమందరం ఒకటే అత్తయ్య, దిగులు పడకండని పెళ్లి పనులను నెత్తిన వేసుకుంది వదిన. అలా నాతో పాటు సమానంగా చూసేది వదిన్ని. తమ్ముడికి పెళ్లి చేస్తే ఇక తన బాధ్యత తీరుతుందని అమ్మ అంటుండేది. తమ్ముడు అబ్బా అక్క పెళ్లికి చేసిన అప్పులు తీరని అమ్మా, నా పెళ్లికి ఏమి తొందర అంటాడు. ఇంతలో ఏమైంది అమ్మకు అనుకుంటూ ఇండియా చేరి ఇంటికి వచ్చాను. బయట జనాలు అందరూ గుమిగూడుతుంటే ఏదో లోపల అపశకునం లా అనిపించింది. నన్ను చూడగానే అందరూ విజయమ్మ వచ్చావా, అమ్మ ఇక లేదమ్మా అని ఏడుస్తున్నారు. ఏంటి మీరు అంటుందంటూ లోపలికి వెళ్ళేసరికి అమ్మ వరండాలో పడుకొని ఉంది, అదే చిరునవ్వు ముఖంతో. నాన్న వచ్చావా విజ్జి, మీ అమ్మ ఎంత పని చేసిందో చూడు, నన్ను అన్యాయం చేసి పోయిందని ఏడుస్తున్నాడు. అమ్మ ఎక్కడికి పోలేదు. అమ్మ లేమ్మా అని నేను ఎంత లేపినా లేవలేదు. అక్క, అమ్మ లేకపోతే నేను బ్రతకనని గోడకేసి తల కొట్టుకుంటున్నాడు తమ్ముడు. తమ్ముడు వద్దురా, నువ్వు లేకపోతే నేను ఉండనురా. అమ్మా లేమ్మా, తమ్ముడు నీ కోసం తల బాదుకుంటున్నాడు. నేను గుండెలు బాదుకొని ఏడ్చినా అమ్మ తిరిగి రాలేదుగా. ఊరి వారందరూ శాంతమ్మ పేరుకు తగ్గట్లే శాంతంగా ఉండేది. ఎప్పుడు ఆమెను కోపంతో మేము చూడలేదు. తన పని తాను చేసుకుపోయిందే తప్ప ఎవరి విషయంలో తల దూర్చదు. చిన్నాడికి పెళ్లి చేయాలనేది, ఇంతలోనే గిట్లయింది అని అమ్మ గురించి చెప్పుకుంటుంటే నాకు ఏడుపు ఆగటం లేదు. అమ్మ దినకర్మలు అయ్యాయి. అమ్మకు చిన్న పుస్తకంలో ఎవరికి ఎంత ఇవ్వాలి అనే లెక్కలు, ఇంకా ముఖ్యమైన వాటి గురించి రాసుకోవటం తెలుసు. ఆ పుస్తకాన్ని ఎప్పుడు ఎవరికి చూపదు. అమ్మ అలమార తలుపు తాళం తీసి చూస్తే ఆ బుక్ కనిపించింది. వాటిలో అమ్మ ఇలా రాసింది: ఈ మధ్య తరచూ గుండె నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళితే ఏవో టెస్టులు రాస్తారు. ఇప్పుడే కొంచెం అప్పుల నుండి కోలుకుంటున్నాము. చిన్నాడికి నా నొప్పి గురించి చెబితే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. కొంత పొలం ఇప్పటికీ అప్పులకు అమ్మాము. మళ్ళీ అప్పులు చేయకూడదు నా గుండె జబ్బు కోసం. అదే తగ్గుతుందిలే. ఎందుకైనా కొన్ని ముఖ్య విషయాలు తెలియాలి పిల్లలకు. పెద్దడా,
నీకు 5 ఎకరాలు, చిన్నాడికి 5 ఎకరాల దస్తావేజులు రాయించాను. చెల్లికి నా పుట్టింటి ఎకరం ఇవ్వండి. ఈ ఇల్లు ఎవరు మమ్మలను చూస్తే వాళ్ళకి అనుకున్నా. నేను పోయినా నాన్న ఈ ఊరు వదలడు కాబట్టి, చిన్నాడి దగ్గరే ఈ ఊరిలోనే ఉంటాడు కాబట్టి వాడికే ఇల్లు దక్కుతుంది. ఉన్న బంగారం పోను మిగిలిన నా బంగారం 2 జత గాజులు, నానుతాడు, నల్లపూసలు మాత్రమే ఉన్నాయి. ఆడపిల్లకు గాజులిచ్చి పెద్దోడు నల్లపూసలు, చిన్నోడు నానుతాడు తీసుకోండి. అందరిలో ఆస్తి కోసం తన్నుకోకుండా అందరికీ సమానంగా పంచాననే తలుస్తాను. చిన్నాడికి నా తమ్ముడు కూతురిని అడిగి పెళ్లి చేయండి. నేనుంటే నేనే చేస్తా. పెద్దడా, నీ పిల్లల పేర పోస్టాఫీసులో డబ్బులు ఫిక్స్డ్ చేశా. అవి వాళ్ళు పెద్దయినాక తీయండి. విజయ, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు కదమ్మా, అయినా నీ ఎకరం కాలు డబ్బులు బ్యాంకులో వేస్తున్నా. అవి ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొని పో. ఇక చిన్నోడు చూస్తాడులే నీ లావాదేవీలు. మీ నాన్నకు చెప్పేదేముంది? ఆయన మారడు. ఆ తాగుడు మానడు. ఆయనకి వేళకి తిండి పెట్టండి. అన్నానికి ఆగలేడు. ఇదంతా చదివిన నాకు ఏడుపు ఆగలేదు. అమ్మా, నువ్వు లేని ఈ ఆస్తులు పంపకాలు ఎందుకమ్మా? మా నాన్న పెద్దగా ఏడ్చాడు. ఇంటిని ఎంత గుట్టుగా లాక్కొచ్చింది. పాడి చేసి ఇంటిని జరిపించింది. నన్ను తాగొద్దని గొడవ చేసిన పాపిస్తోణ్ణి వినలేదు. ఇక నన్ను ఎవరు చూస్తారు? నాన్నా, నువ్వు ఏడవకు, అసహ్యం వేస్తుంది. ఉన్నన్నాళ్ళు అమ్మని డబ్బులివ్వు తాగుడుకని ఏడిపించావు. ఇక ఏడవకు. అమ్మ ఆత్మ శాంతించదు. ఆ డబ్బుల కోసం పాడి చేసేది, కూరలు మడలు వేసి కూరలు అమ్మేది. 20 ఎకరాలు 10 ఎకరాలు అయింది అప్పులు పోను. ఏనాడు నాగలి పట్టావా, దున్ను దున్నావా అని తమ్ముడు నాన్నని తిడుతుంటే, నాన్న, నిజమేరా, దాని కోరికలు ఏవీ తీర్చలేదు. దాని ఈ ఒక్క కోరిక తీరుస్తాను. ఇక నుండి తాగను అన్నాడు నాన్న. అప్పుడే మా అమ్మ తమ్ముడు సూరిమామ వచ్చాడు అక్కడికి. బావా, మా అక్క ఉన్నప్పుడు తాగుడు మానేస్తే మా అక్క సంతోషపడేదిగా, ఇప్పుడు మానేస్తే ఏమి లాభం అన్నాడు. నేను వెంటనే అమ్మ రాసింది సూరిమామకు చూపించాను. మీ అమ్మ నిజంగా దేవత. ఊళ్ళోనే పుట్టిల్లు ఉన్నా ఒక్కనాడు కూడా ఇది కావాలని మమ్మల్ని అడిగేది కాదు. నా పిల్లను మా అక్క చెప్పినట్లు చిన్నోడికిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఎప్పుడు నేను జర్మనీకి బయలుదేరుతుంటే అమ్మ పచ్చళ్ళు, వడియాలు, నెయ్యి, బట్టలు అన్నీ ఇచ్చి పంపేది. ఈసారి నుండి ఎవరు అలా సర్దిస్తారు అనుకునేసరికి నాకు ఏడుపు ఆగలేదు. తమ్ముడు, వచ్చేడు నీ పెళ్లికి వస్తారా? నాన్న జాగ్రత్త అని చెప్పి అమ్మలేని పుట్టిల్లును చూసి బాధతో బయలుదేరాను జర్మనీకి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.